వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఇక్కడ మనం చూస్తున్నాం రాజు గారి బిగ్గెస్ట్ రిస్క్ అని చెప్పి. సాధారణంగా దిల్ రాజు రిస్క్ తీసుకోవడానికి అంతగా ఇష్టపడరు. ఎప్పుడో ఒకసారి కానీ ఆయన వేసుకునేటువంటి లెక్కలు అంటే క్యాలిక్యులేషన్స్ అనేవి తప్పుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అత్యంత భారీ బడ్జెట్ తోటి ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటి 250 నుంచి 300 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఆయన నిర్మించిన గేమ్ చేంజర్ అనేటువంటి సినిమా ఆయన రాంగ్ క్యాలిక్యులేషన్ వల్ల జరిగింది అని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకంటే శంకర్ భారతదేశం గర్వించదగ్గ, అలాగే అగ్రదర్శకులు దేశవ్యాప్తంగా చూసుకుంటే జాతీయ స్థాయిలోనే అగ్రదర్శకుల జాబితాలో ఒకరిగా ఉన్నటువంటి ఆయన మొట్టమొదటిసారి ఒక తెలుగు సినిమా చేస్తుండటంతో ఖచ్చితంగా అది ఒక క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది అనుకున్నారు. రామ్ చరణ్ కథానాయకుడిగా గేమ్ చేంజర్ అనేటువంటి టైటిల్ తోటి సినిమా నిర్మించారు. బట్ ఆయన లెక్కలన్నీ తారుమారాయి. అది రామ్ చరణ్ కెరీర్లోని బిగ్గెస్ట్ డిజాస్టర్స్లో ఒకటిగా నిలిచి రాజు గారికి భారీ స్థాయి నష్టాలు తీసుకొచ్చి పెట్టింది. సో దాని నుంచి ఆయన మొత్తానికి ఇంకొక సినిమా అదే టైంలో వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమాతోటి చాలా వరకు రికవర్ అయ్యారు ఆ నష్టాల నుంచి. సో మరి ఇప్పుడు మరోసారి ఆయన అలాంటి రిస్క్ తీసుకుంటున్నారు అనేటువంటి మాట ఇండస్ట్రీలో వినిపిస్తుంది. కానీ ఈసారి నిర్మాతగా కాదు, ఒక డిస్ట్రిబ్యూటర్గా. టాక్సిక్ రాక్ స్టార్ యష్ కథానాయకుడిగా నటించినటువంటి లేటెస్ట్ ఫిలిం కేవిఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి సినిమా. మరి గీతూ మోహన్ దాస్ అనేటువంటి ఒక జాతీయ అవార్డు గ్రహీత అయినటువంటి డైరెక్టర్, లేడీ డైరెక్టర్. సో ఆమె రూపొందించినటువంటి ఆ సినిమా మీద ఇప్పుడు అంచనాలు అయితే తారాస్థాయిలో ఉన్నాయి. దాని నుంచి వచ్చినటువంటి ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటి వరకు కూడా సో నిజంగానే సినిమా మీద అంచనాల్ని మరింత పెంచే విధంగానే ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. పైగా అది కేవలం భారతీయ ఆడియన్స్ని మాత్రమే కాకుండా మొత్తం గ్లోబల్ ఆడియన్స్ని టార్గెట్ చేసుకొని తీసినటువంటి సినిమా అని చెప్పేసి మనకి ఆ కంటెంట్ని బట్టి అర్థమవుతుంది. వచ్చినటువంటి ట్రైలర్ని బట్టి మనకి తెలుస్తోంది. మరి అలాంటి ఈ సినిమా కోసం కేవలం తెలుగు వర్షన్ కోసమే దిల్ రాజు ఏకంగా అది 2 తెలుగు రాష్ట్రాల్లో వాటి హక్కులకి 120 కోట్ల రూపాయలు ఆయన బెట్ పెట్టారు. బెట్ మీన్స్ ఇన్వెస్ట్ చేశారు. 120 కోట్ల రూపాయలు పెట్టి తెలుగు వర్షన్ హక్కుల్ని ఆయన కేవిఎన్ ప్రొడక్షన్స్ నుంచి కొనుగోలు చేశారు అనేది ఇప్పుడు మనకి అందుతున్నటువంటి సమాచారం. సంక్రాంతి విడుదలని మినహాయిస్తే ఈ ఏడాది ఆయన పంపిణీ చేసిన చిత్రాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్ర నిరాశనే మిగిల్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, శర్వానంద్ హీరోగా నటించినటువంటి బైకర్ కానివ్వండి, తరుణ్ భాస్కర్ నటించినటువంటి గాయపడ్డ సింహం కానివ్వండి, అలాగే ఈ మధ్య వచ్చినటువంటి విరాట్ కర్ణ హీరోగా మొట్టమొదటిసారి డైరెక్టర్గా మారుతూ అభిషేక్ నామా తీసినటువంటి నాగబంధం కానీ, ఇవన్నీ దిల్ రాజు ఆయన డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి సినిమాలే. అన్నీ ఒకదానికొకటి సంబంధం లేని వైవిధ్యమైనటువంటి సినిమాలే. అయినా కానీ ఈ 3 సినిమాలు డిస్ట్రిబ్యూటర్గా ఆయనకి నిరాశనే, పరాజయాలనే మిగిల్చాయి. మరి మరోవైపు టాలీవుడ్లో చూసుకుంటే ప్రస్తుతం మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్స్గా పేరు పొందినటువంటి నాగవంశి, సూర్యదేవర నాగవంశి, అలాగే గారపాటి సాహు, ఇలాంటి వాళ్ళు నిన్న మొన్నటి వరకు కూడా దిల్ రాజు తోటి మంచి అనుబంధాన్ని కలిగి ఉండేవాళ్ళు. వాళ్ళ సినిమాలు ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాలన్నీ కూడా దిల్ రాజుకే ఇచ్చేవాళ్ళు డిస్ట్రిబ్యూషన్కి. వాళ్ళు ఇప్పుడు మరి ఆయన దగ్గర నుంచి పక్కకు వచ్చేశారు. నైజాం ఏరియాలో తమ సినిమాలను విడుదల చేయడానికి దిల్ రాజుని కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్కి వాళ్ళు మొగ్గు చూపి వాళ్ళకి ఇస్తూ వస్తున్నారు ఇప్పుడు రీసెంట్గా. సో ఇది ఇండస్ట్రీలోనే ఒక హాట్ టాపిక్గా మారింది. దిల్ రాజు సొంత నిర్మాణ సంస్థలో ప్రస్తుతం కొన్ని సినిమాలు ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. అందులో ఒక సల్మాన్తో చేస్తున్నటువంటి ఒక హిందీ సినిమా కూడా ఉంది. ఇవి థియేటర్లో రావడానికి కొంత సమయం పడుతుంది. ఈ లోపల ఆయన టాక్సిక్ని రిలీజ్ చేయడానికి ఇంకా ఆగస్టు 26న టాక్సిక్ రిలీజ్ కాబోతుంది గ్లోబల్ స్థాయిలో. దానికోసం 120 కోట్ల భారీ బెట్ పెట్టారు. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితులు అంటే తను ఇప్పుడు ఈ సంవత్సరం చేసినటువంటి
డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి పలు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పాలవడంతో పూర్వ వైభవాన్ని సాధించాలి అనేటువంటి పట్టుదలతోటి మొత్తానికి ఒక భారీ సాహసం చేస్తున్నారు అని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. కేజీఎఫ్ సిరీస్తో గ్లోబల్ రేంజ్లో క్రేజ్ సంపాదించుకున్నటువంటి మరి కన్నడ సూపర్ స్టార్ యష్ నటించినటువంటి ఈ సినిమా భారీ పాన్ ఇండియా యాక్షన్ డ్రామాగా రిలీజ్ కాబోతోంది. దిల్ రాజు కెరీర్ని కనుక చూసుకుంటే రాబోయే రోజుల్లోనే ఇది అత్యంత ఖరీదైన అలాగే అతిపెద్ద బెట్ అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు దీన్ని దిల్ రాజు పెట్టినటువంటి ఈ బెట్ని అవి అభివర్ణిస్తున్నాయి. సో అతిపెద్ద బెట్ అని చెప్పేసి మరి ఈ సినిమా విడుదల కాకముందే ఆ 120 కోట్ల రూపాయల్ని ఆయన సమీకరించుకొని ప్రొడ్యూసర్స్కి అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద ఆయన ఈ చిత్రాన్ని సొంతంగా చూసుకుంటే నైజాంలో ఆయనే సొంతంగా రిలీజ్ చేస్తున్నారు, వైజాగ్లో తనే చేస్తున్నారు, ఈస్ట్ గోదావరిలో తనే చేస్తున్నారు, నెల్లూరులో కూడా తనే చేస్తున్నారు. మిగతా ఏరియాలన్నీ కూడా ఆయన మిగతా బయ్యర్లకి ఇస్తూ ఉన్నారు. సో మొత్తానికి థియేట్రికల్ రిలీజ్కు ముందే దిల్ రాజు ఈ 120 కోట్లని పూల్ చేసి నిర్మాతలకి చెల్లించాల్సి ఉంటుంది. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ప్రొడ్యూసర్స్ తోటి దిల్ రాజు కుదుర్చుకున్నటువంటి డీలు రిఫండబుల్ డీలు. అంటే సపోజు సినిమా విడుదలయ్యాక నష్టాలు గనక వస్తే గనక అవి తిరిగి వెనక్కి ఇచ్చే, తను ఏదైతే అమౌంట్ ఇస్తారో అవి మళ్ళీ వెనక్కి తిరిగి ఇచ్చేటువంటి ఒక సిస్టమ్ ఏదైతే ఉందో పద్ధతి, దాని ప్రకారం ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు అని చెప్పి మనకు అందుతున్న సమాజం. అయినప్పటికీ కూడా ఈవెందో ఎంత భారీ మొత్తాన్ని ఒకే సినిమాపై పెట్టడం అనేది దిల్ రాజు ఆయన డిస్ట్రిబ్యూషన్ వ్యాపారంలోనే అతిపెద్ద రిస్క్ అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక టాక్సిక్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇది చాలా అత్యంత స్టైలిష్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ సినిమా మేకింగ్ లో యష్ కూడా పాత్ర ఉంది. ఎందుకంటే తన సొంత ప్రొడక్షన్ హౌస్ అయినటువంటి మాన్స్టర్ క్రియేషన్స్, సో అది కూడా ఇందులో భాగస్వామ్యం పంచుకుంటూ ఉంది. నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్, ఎంతమంది తారలు ఈ సినిమాలో నటిస్తూ ఉన్నారు. నయనతారను పక్కన పెడితే తారా సుతారియా, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ ఈ ముగ్గురు హీరోయిన్లు అనే మాట వినిపిస్తోంది. ఈ రోజు రిలీజ్ అయినటువంటి ఒక పాట ఏదైతే ఉందో మనసాగదే అనేది, అందులో చూస్తే నయనతార ఆయన ఇద్దరు పక్క పక్కన ఉండి సిగరెట్ తాగడాన్ని షేర్ చేసుకోవడం చూస్తూ ఉంటే ఇద్దరు కూడా అక్క తమ్ముళ్ళు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అలాంటి సిబ్లింగ్స్ గా నటిస్తున్నారు అని చెప్పేసి మనకి అలాంటి అభిప్రాయం అయితే కలుగుతుంది. అలాగే హుమా ఖురేషి వచ్చి ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ చేస్తోంది అని బయటికి వినిపిస్తున్నటువంటి సమాచారం. మరి కన్నడ ఇండస్ట్రీతో పాటు సౌత్ నార్త్ మార్కెట్లో టాక్సిక్ సినిమాపై అంచనాలు మాత్రం రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి భారీ స్థాయిలో. ఇలాంటి ఒక యాక్షన్ ఎంటర్టైనర్ మరి ఏ రేంజ్ వసూళ్లను సాధించి దిల్ రాజు పెట్టినటువంటి ఈ 120 కోట్ల బెట్ని తిరిగి రాబట్టాలి. నిజంగా ఒక తెలుగు సినిమా ఆడియన్స్ యష్ సినిమాకి ఆ రేంజ్లో అంటే 120 కోట్ల రూపాయలకు మించి షేరు వచ్చేలా ఆ సినిమాని ఆదరిస్తారా? ఇదే ఇప్పుడు అతిపెద్ద సందేహాలకి తెరలేపుతూ ఉంది. కేజీఎఫ్ ఫ్రాంచైజీ వేరు. కేజీఎఫ్ హిట్ అయిన తర్వాత కేజీఎఫ్ 2కి విపరీతమైనటువంటి దాని క్రేజ్ రావటం వల్లే తెలుగులో కూడా కేజీఎఫ్ 2 అనేది అతిపెద్ద హిట్ అయింది. బట్ మరి ఆ స్థాయి కలెక్షన్స్ని ఈ సినిమా టాక్సిక్ వసూలు చేస్తుందా అనే దాంట్లో సందేహాలు ఉన్నాయి. మరి దిల్ రాజు పెడుతున్నటువంటి ఈ పెద్ద రిస్క్ ఏదైతే ఉందో, చేస్తున్నటువంటి రిస్క్ మరి దానికి లాభాన్ని చేకూరుస్తుందా లేదా? లెట్ us wait and see.